బీహార్ ఎన్నికల కోసమే ఇప్పుడు మోదీ రంజాన్ తోఫా ఇస్తూ ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సార్. ఏం సార్ మోదీ రంజాన్ తోఫా ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏమై ఉండవచ్చు? మీకు గుర్తునే ఉంటుంది, గుజరాత్లో ఒకసారి ఒక ఆయన కలిసినటువంటి ముస్లింలు ఆ టోపీ ఇస్తే ఆయన పెట్టుకున్న నిరాకరించాడు, తీసిపడేశాడు. తర్వాత ఆయన ఈవెన్ ఇఫ్తార్ పార్టీలు కూడా, ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు కూడా ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తున్నాడు, ఎన్డీఏ ముఖ్యమంత్రి కూడా. కానీ నరేంద్ర మోడీ ఇఫ్తార్ పార్టీలకు వ్యతిరేకం. ఎందుకంటే మళ్ళీ పైగా ప్రతిపక్ష పార్టీలను మీరు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడుపుతున్నారు. సో ఒక లౌకిక రాజ్యంలో ఇఫ్తార్ పార్టీలు ఏంటి, ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుపుతున్నారని చెప్పి తీవ్రంగా అటాక్ చేస్తూ వచ్చారు. ఆఖరికి ముస్లిం ముజ్రా అని చెప్పి 2024 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేశారు. ముజ్రా అంటే మొఘల్ కోర్టులో డ్యాన్స్ అది. సో ముస్లిం, ముజ్రా, మందిర్, మసీద్, మంగళ సూత్ర అంటూ ఆల్ ఎమ్స్ మీకు ప్రతిపక్షాల మీద దాడి, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేశారు. మీకు సామ్ పెట్రోడా అనే కాంగ్రెస్ ఓవర్సీస్ ఇన్ఛార్జ్ వెల్త్ ట్యాక్స్ గురించి మాట్లాడిన అంశం, ఆయన మాట్లాడింది వెల్త్ ట్యాక్స్ గురించి. సో వెల్త్ ట్యాక్స్ ప్రపంచంలో సంపన్న దేశాల్లో చాలా చోట్ల ఉంది. అంటే 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్న వారిపైన ఆస్తి పన్ను కూడా వేయాలి, వారసత్వ పన్ను కూడా వేయాలి. అంటే వారు 1,000 కోట్ల రూపాయలని తమ పిల్లలకు వారసత్వంగా ఇచ్చినప్పుడు దానిపైన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయాలి అని ఒక ప్రతిపాదించాడు. ఇట్స్ సీరియస్ ఎకనామిక్ పాలసీ సజెషన్. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రైట్ అనొచ్చు, రాంగ్ అనొచ్చు. సో ఇది అమెరికాలో చాలా అడ్వాన్స్ కంట్రీస్లో చాలా చోట్ల ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని చూడండి, మీ పొలం తీసుకెళ్తారట కాంగ్రెస్ వాళ్ళు, మీ ప్లాట్లు తీసుకుంటారట ఇండియా కూటమి వాళ్ళు, మీకున్న అపార్ట్మెంట్ తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఈ స్థాయి మనం ఊహించలేము. ఒక డెమోక్రటిక్ పబ్లిక్ డిస్కోర్స్లో ఇంత స్థాయిలో ట్రివియల్ చేసి పెద్ద అటాక్ చేశారు. మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని, ముస్లింలకు ఇస్తే మంగళసూత్రాలు ముస్లింలకు ఇస్తారని కూడా ప్రచారం చేశారు. ఈ స్థాయిలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తారని చెప్పి ఇండియా కూటమి పైన అటాక్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఎక్కడికి వచ్చారు, మళ్ళీ రంజాన్ తోఫా దాకా వచ్చారు. జగన్ యొక్క సెక్యులర్ క్రెడెన్షియల్స్ ప్రదర్శించుకోవటానికి మళ్ళీ బుజ్జగింపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా తమ ప్రత్యర్థుల్ని ప్రతిరోజు బీజేపీ అటాక్ చేసేది ఏంటి, బుజ్జగింపు రాజకీయాలు. ఇక్కడ మనం తెలంగాణలో చూస్తుంటాం కదా, మసీదులన్నీ అవ్వండి, శివమస్తే మీకు, శివమస్తే మాకు, ఇది రోజు ఇదే కదా అటాక్. సో డైలీ మాబ్ లించింగులు, మూకదాడులు, ఎవడు ఎక్కడ ఏ మాంసం పట్టకపోయినా అందులో ఆవు మాంసం ఉందని చెప్పి వాళ్ళపైన దాడులు, ఇలా ప్రతి ప్రార్థనా స్థలం పైన వివాదాలు, రోజంతా రాజకీయాలంతా దీని చుట్టే కదా. హలాల్ చుట్టూ, కర్ణాటకలో హిజబ్ చుట్టూ రాజకీయం, ఆఖరికి ముస్లిం అమ్మాయిలు వేసుకునే దుస్తులపైన రాజకీయమే, వారి వ్యాపారాలపైన అటాక్, మీకు ఉత్తరప్రదేశ్లో వాళ్ళ పేర్లు రాయాలి బయట అని చెప్పి కండిషన్స్. సో బీజేపీ నడుపుతున్న రాజకీయం అంతా యాంటీ ముస్లిం పాలిటిక్స్. ప్రతిపక్ష పార్టీల్ని అన్నది మీరు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పుడు రంజాన్ తోఫాలు ఇచ్చే దశకు వచ్చారంటే, నాకు తెలిసినంతవరకు మోడీ ప్రభుత్వం మీకు దసరా తోఫా ఇవ్వడం లేదు, దసరా కానుక, దీపావళి కానుక హిందువులకు ఇవ్వడం లేదు. కానీ ముస్లింలో మాత్రం రంజాన్ తోఫా అంటున్నారు. మరి దీపావళి కానుక రేపు ఉగాది వస్తుంది, మాకు ఉగాది తోఫా కానుక ఎందుకు ఇవ్వరు? హిందువులకు దసరా కానుక, దీపావళి కానుక కూడా ఇవ్వక ముందు మీరు రంజాన్ తోఫా ఇస్తానంటే ఏంటన్నట్లు? నిజంగా వార్త నిజమే అయితే అంతకన్నా అన్యాయమైంది ఇంకోటి ఉండదు కదా. సో అందువల్ల ఇది బేసికల్గా నీవు చెప్తున్న రాజకీయం ఏంటి, చేస్తున్న దాడి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఏంటి? సో అందువల్ల అంటే రాజకీయాల్లో మనం ఏ వైఖరైనా తీసుకుంటే చెల్లుతుంది అనుకుంటే ప్రజలు గమనిస్తారు కదా. ఇక బీహార్లో ఈ ఏడాది చివరిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో నితీష్ కుమార్ చుట్టూనే అక్కడ రాజకీయం జరుగుతోంది సార్. నితీష్ నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఎన్నికలకు వెళుతున్న పరిస్థితి.
కానీ రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ అండ్ తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు నితీష్ కుమార్ మెంటల్లీ అన్ఫిట్, ఆయన ఆరోగ్యకరంగా లేరు, ఆయనకి స్పృహ ఉండట్లేదు ఒక్కొక్కసారి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో నితీష్ కుమార్ తర్వాత ఎవరు ఆ పార్టీకి అనే ప్రశ్న ఒకటి తలెత్తుతోంది సార్. నితీష్ కుమార్ తర్వాత ఎవరు సార్? అంటే ఈ ప్రశ్న తలెత్తడానికి కూడా కారణం ఏంటంటే నితీష్ కుమార్ మొదటి నుంచి కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. ఆయన కర్పూరి ఠాకూర్ నాకు ఆదర్శమని, కర్పూరి ఠాకూర్ తన కుటుంబాన్ని కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా పెట్టి సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి నాయకుడు. సో నేను కర్పూరి ఠాకూర్ అడుగుజాడల్లో నడుస్తాను గనక నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకము అనే స్టాండ్ తీసుకున్నాడు. నిజంగా కూడా ఆయన కొడుకు నిశాంత్ కుమార్, ఐ థింక్ ఈజ్ ఎన్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటాను, బట్ డెఫినెట్గా ఇంజనీర్. సో ఆయన ఇప్పటి వరకు నితీష్ కుమార్ 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, మామూలు కాదు కదా. కానీ ఇప్పటి వరకు ఆయన తన తండ్రి ఇటీవల కాలం, ఇప్పటి వరకు కాదు ఇటీవల కాలం వరకు తన తండ్రి అధికారిక కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నా గుర్తున్నంతవరకు నితీష్ కుమార్ సతీమణి దాదాపు 18 ఇయర్స్ క్రితమే చనిపోయారు అనుకుంటాను. సో అందువల్ల కొడుకు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి కనబడలే మనకు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన కనబడుతున్నాడు. ఇటీవల హోలీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు. అలాగే తండ్రి నితీష్ కుమార్తో కలిసి తన సొంత ఊర్లో స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించే కార్యక్రమంలో పాల్గొన్నాడు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కనబడుతున్నాడు. నితీష్ కుమార్ను ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని సౌండ్ బైట్ కూడా ఇచ్చాడు. అంటే పొలిటికల్గా స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. సో ఇదంతా చూస్తే ఏమర్థమవుతుందంటే నితీష్ కుమార్ కూడా కొడుకును రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నాడు అనేది ఆటోమేటిక్గా చర్చ మొదలైంది. చర్చ మొదలు కావడమే కాదు, బీహార్ కా మాంగ్ సున్ లియా నితీష్, అంటే బీహార్ కోరికను మన్నించాడు అని కూడా మీకు జేడీయూ నాయకులు కార్యకర్తలు పోస్టర్లు వేయడం కూడా మొదలుపెట్టారు. కోరస్ కూడా స్టార్ట్ అయింది. సో ఎందుకు ఈ చర్చ నడుస్తోంది? మన దేశ రాజకీయాలు ఇదేమి కొత్త కాదు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కరుణానిధి కొడుకు స్టాలిన్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు మీకు చిరాగ్ పాస్వాన్, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు మహబూబా ముఫ్తీ, షేక్ అబ్దుల్లా కొడుకు ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా, బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఇప్పుడు ఆదిత్య ఠాక్రే, మీకు శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే. సో ఇలా రాజకీయాల్లో దేశమంతటా జరుగుతున్న పరిణామమే. దేవీలాల్ ముని మనమడు వరకు కూడా వచ్చేసింది. మీకు ఇప్పుడు జననాయక జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా దేవీలాల్ ముని మనవడు వరకు కూడా రాజకీయాలు వచ్చేసాయి. సో అందువల్ల ఇదేమీ కొత్త కాదు. వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య. సో ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, రాజకీయాల్లో ఇదేమీ కొత్త కాదు. మనమేమి మా దేవగౌడ కొడుకు కుమారస్వామి. సో ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, మనకు చెప్పుకుంటూ పోతే అంతులేని కథ ఇది. మీకు ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు, మీకు పంజాబ్లో అకాలీదళ నాయకుడు. సో ఇలా ఈ రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్, ఇలా పేర్లు గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంత ఫ్లో ఉందో మీరే చూడండి. అందువల్ల ఇదేమి నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాలకు వస్తే ఇండియాలో ఆశ్చర్యపడాల్సింది లేదు. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు కదా. లోకేష్కు 95,000 మెజార్టీతో ప్రజలు మంగళగిరిలో గెలిపించలేదా? ఇది వారసత్వ రాజకీయాలు తప్పని అనలేదు కదా. మీకు రాజశేఖర రెడ్డి కొడుకని చెప్పుకునే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ పోరాటం ఏంటి, ప్రజా పోరాటం ఏంటి? రాజశేఖర రెడ్డి మరణం వరకు జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడే కదా. సో అందువల్ల మన దేశంలో ప్రజలే వారసత్వ రాజకీయాల్ని అంగీకరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరించిన తర్వాత మీరు నేను ఎంత వద్దన్నా, అన్యాయం అన్నా, అనైతికల్ అన్నా దానికి ఏం వాల్యూ లేదు. కానీ ఎక్కడొస్తుంది అంటే నువ్వు చెప్పింది ఏంటి అని. ఇక్కడ కూడా చెప్పింది ఏంటి అంటే వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకము అని చెప్పారు. అయితే ఈయన ఒక్కడే చెప్పాడా? చంద్రబాబు నాయుడు కూడా మొదట్లో మీకు గుర్తునే ఉంటుంది. లోకేష్ చిన్నవాడుగా ఉన్న చదువుకుంటున్న రోజుల్లో వారసత్వ రాజకీయాలు చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మామూలుగా వ్యతిరేకించే కాదు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,
అని గాంధీల కుటుంబాన్ని అటాక్ చేసేవాళ్ళు వారసత్వ రాజకీయాలని. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేదాకా వారసత్వ రాజకీయాలు చంద్రబాబు నాయుడు తప్పు పట్టాడు. కానీ అందువల్ల నితీష్ కుమార్ నిన్న తప్పు పట్టాడు, ఇవాళ అదే పని చేయడన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకొక ఛాలెంజ్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు గనక వారసునికి అప్పజెపితే పవర్, అది చాలా స్మూత్ ప్రాసెస్ ఉంది. ఉదాహరణకు 2012లో గెలిచిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ యాక్టివ్గా ఉన్న సమయంలోనే అఖిలేష్ యాదవ్కు అధికారాన్ని అప్పచెప్పాడు. బాబాయ్ శివపాల్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించినా ఏమీ చేయలేకపోయాడు. లాలూ ప్రసాద్ యాదవ్ 2015లో గెలిచిన తర్వాతనే తేజస్వి యాదవ్ను ప్రకటించి ముందుకు తీసుకొచ్చాడు. కరుణానిధి తాను బతికుండగానే యాక్టివ్గా ఉండగానే స్టాలిన్ని తీసుకొచ్చాడు. మీకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేటీఆర్ను అన్డిక్లేర్డ్ నెంబర్ 2గా మార్చేశాడు. ఆ ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ను ఎమ్మెల్యేగా కాకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేశారు. సో అధికారములో ఉన్న సమయములోనే వారికి వారసత్వాన్ని కనుక చేస్తే ఆ ప్రాసెస్ సులువుగా అవుతుంది. మీకు సోనియా గాంధీ ఇందుకు అదర్ ఎగ్జాంపుల్. సో అధికారం ఉన్న సమయంలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తుంటే ఇలా రాహుల్ గాంధీ స్టేచర్ మామూలుగా ఉండేది కాదు. 2009లో అవకాశం ఉండే, 2009 కాకపోయినా కనీసం 2012 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే అనేక రకాల కుంభకోణాలు UPA 2 పైన వచ్చాయో